వెల్కమ్ టు సింగింగ్ స్టవ్. ఇవాళ పెరుగుతో క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాం. చపాతీ సైడ్ డిష్లో చాలా బాగుంటుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. మీలో ఎంతమందికి క్యాప్సికమ్ అంటే ఇష్టం మెన్షన్ చేయండి. మీరు నా ఛానల్ చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి, చాలా యమ్మీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్, కారం, అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా పీనట్ పౌడర్ కచ్చాపచ్చగా దంచుకున్నాను, అది వేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా గార్లిక్ కూడా వేద్దాం. గార్లిక్ బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మన ప్రాసెస్ అంతా అయిపోయినట్టేనండి. కొద్దిగా ఇది ఫ్రై అయితే చాలు. చపాతీ సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుందండి ఇది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేద్దాం. మీకు ఇంకా నెక్స్ట్ ఏం రెసిపీస్ చూడాలని ఉందో ఒకసారి కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇందులో కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండండి, కింద అంటుకోకుండా. అంతేనండి, మన రెసిపీ రెడీ. కొరియాండర్ వేసి సర్వ్ చేసుకొని మనం చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.